మొదటి అధ్యాయంలో 14 నుంచి 19 వచనాల వరకు జ్ఞాపం చేసుకుందాం. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి వందములు సొత్త, మీ పరిశుద్ధులైన దేవానికి వందములు సొత్త. పరిశుద్ధతను నిలిపేదాడు నువ్వే తండ్రి, పరిశుద్ధత అనుగ్రహించేవాడు నువ్వే ప్రభులైన. చంద్రలో నిలిచి ఉంటేదైనా పరిశుద్ధ రక్తంతో కడగబడే విధంగా సహాయం తెచ్చామని, పరిశుద్ధ సిలువ చాటును మరుగుపరుచుకోమని, వీళ్ళందరికీ తోడే ఉంటామని యేసయ్య యొక్క నామములో అడివేడుచున్నాను తండ్రి. నేను పరిశుద్ధుడైనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. ఎవరన్నా ఒక్కళ్ళు చదవండి. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడిన కానీ తన్ను మృతులలోంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం నందు ఆయన ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం రక్షించబడింది ఏ విధంగా రక్షించబడ్డామండి? అమూల్యమైనటువంటి రక్తము ద్వారా. పూర్వం మనం దేవుని ఎరగని బిడ్డలుగా ఉన్నప్పుడు, మన వ్యర్థమైన ప్రవర్తన అంటే దేవుని ఎరగని బిడ్డలుగా ఉన్నప్పుడు మన పెద్దల యొక్క పితృతరం వాళ్ళలో ఉన్నటువంటి వంశపరపరంగా మనం వారి అలవాట్ల ప్రకారం జీవించి ఉన్నవారమండి. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనలో ఏమి కావాలనుకుంటున్నారండి? ఆయన పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారండి. మరి మన దేవుడు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? విధేయులైనటువంటి పిల్లలుగా ఆయన. ఎందుకంటే మన పూర్వపంలో ఉన్నటువంటి అజ్ఞానం అంటే మనకు తెలిసి తెలియక మనం చేసిన క్రియలు వాటిల్లో పడిపోకుండా మన జాగ్రత్త కలిగి ఉండి మన పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన ప్రతి ఒక్క ప్రవర్తన విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండి పరిశుద్ధులై ఉండటానికి ప్రయాసపడేవారునే. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా లేకపోతే దేవుని సహవాసంలో నిలవలేరండి. ఎవరో కూడా పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేరు, దేవుని సేవలో నిలవలేరు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరండి. అందులో నిలవాలంటే ముందు మన దేవుడు ఎవరో అనేది మనం తెలుసుకోవాలండి. పూర్వపు అజ్ఞాన కాలము
అజ్ఞానకాలం అంటే ఏమిటి? అంతా మన ఇష్టమేనండి. ఎవరిష్టానుసారిగా వాళ్ళు జీవించేవారు. వాళ్ళ ఆలోచన తీరులు ఎలాగుండి అప్పుడు మన ఆలోచన తీరులు ఏమి సంపాదించుకోవాలి, ఎలా బతకాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇక్కడ ఆస్తుల కోసం, లేకపోతే ఇక్కడ ఆరోగ్యాల కోసం, లేదా ఇక్కడ సమస్యల కోసం, ఇక్కడ మనం సుఖంగా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి ఎలా ఏం చేస్తే బాగుంటుంది, అందులో మనం నీతి న్యాయాల గురించి పట్టించుకునేవారు కాదండి. అప్పుడు కేవలం మనం ఎలా ఉండాలనుకునేవాడు కొంచెం బాగుండాలి, అందరికన్నా బాగుండాలంటే మనం ఏం చేసినా సరే అక్కడ మనం బాగుంటే చాలు అనుకునేటు మనస్తత్వం అండి. కానీ మనం నమ్ముకున్న దేవుడు అలా కాదండి. పరిశుద్ధంగా జీవించాలి, పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుని ఉండాలి. ఆయన రక్తం చేత మనకు అడగబడ్డాం కాబట్టి ఆయన 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 ఏమనుకుంటున్నారు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా అయితే మనకి అడగబడ్డామో ఆయన స్వరూపంలోకంలో మారి ఆయనలా జీవించాలని దేవుని కోరికండి. అందుకే ఆయన ఈ జగత్ పునాది వేయకమడ మునిపే ఆయన నియమించారండి, ఆయనే నియమించబడ్డారండి. అందుకే ముందు మనం దేని ద్వారా రక్షించబడ్డాం? అమూల్యమైనటువంటి రక్తము ద్వారా. ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఎందుకంటే ఈ లోకంలో మన జీవితాలు ఎలాగుంటాయంటే అవి ఎంత వ్యర్థమైనయో మన ప్రసంగి గ్రంథంలో ఉంటుంది చూడండి. ఈ మాటలు చూడండి, ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో 4 నుంచి, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు కుమారుడు సొలొమోను మహారాజు మాట్లాడుతున్నారండి. ఆయన అనుకున్నాడంట, నేను చాలా గొప్ప పనులు చేయాలి, నేను గొప్ప పనులు మొదలు పెడుతున్నాను, నేను గొప్ప పనులు చెయ్యబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్షారసము తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారపు వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి. ఎందుకంటే ఆయన చూడండి, ఆయన ఏ విధంగా ఉన్నారు, గొప్ప గొప్ప పనులు అంటే ఆయన కోసం ఇల్లు కట్టించుకున్నాడు, గొప్ప గొప్ప కోటలు కట్టించుకున్నాడు. అలాగని ద్రాక్ష తోటలు, మంచి మంచి తోటలు కూడా పెట్టుకున్నాడండి. అదేవిధంగా పార్కుల్లాగా ఆయన అన్ని రకాల పళ్ళ మొక్కలతోనూ పూల మొక్కలతోనూ అక్కడ అనేక విధాలుగా అనేక సంతోషపరచడానికి శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. పార్కులు అంటే ఏమిటి? ఇప్పుడు సందబుద్ధాలు ఇప్పుడు ఏం చేస్తారండి, అందరూ కూడా పార్కుల్లోకి వెళ్ళి కాసేపు కూర్చుని అన్ని చేద తీర్చుకుంటూ ఉంటారండి. అటువంటి తోటలు కూడా ఆయన సిద్ధపరుచుకున్నారండి, వనాలను సిద్ధపరుచుకున్నాడు, ఇళ్ళు కట్టించుకున్నాడు, తను కావడం అవసరానికి ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, ఎన్నెన్నో పనులు చేశాడు. వృక్షములను నారుమళ్లను నీరు పారుటికై నేను చెరువులను తవ్వించుకుంటుని, పనివారిని పనికెత్తులను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశువుల మందలు గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములు రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకురాండ్లను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకుంటుని, బహుమంది ఉపపత్నులు ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందు వారందరి కంటేను నేను గనుడినై అభివృద్ధి నొందుతిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చెయ్యలేదు. ఈ లోకంలోనూ మనుషులు ఏది కోరుకుంటారో అన్నిటిని కూడా సంపాదించుకున్నాడు. అన్ని రకాల వృద్ధి చెందాడు ఆయన.
ప్రతిదిని ప్రపంచంలో ఏ రాజులు సంపాదించిన సంపద అని కూర్చుకున్నాడు. ప్రపంచంలో ఎవరో చేయనంటి పనులు ఆయన చేశారండి. ఆయన మొట్టమొదటి దేవుడిని అడిగేమంటే, ఆయన నీ నీ పరిపాలించాలంటే జ్ఞానం కావాలి, నీ జ్ఞానముతో నన్ను ఆశీర్వించమని చెప్పి ముందు జ్ఞానాన్ని అడిగాడు. దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత ఆయన చేసిన పనులన్నీ ఏమిటి? ఎన్ని సంపాదించుకున్నాడు. ఇన్ని సంపాదించుకుని వెనక్కి తిరిగి చూసుకున్నాడండి. వెనక్కి తిరిగి చూసుకుంటే వీటి వల్ల ఆయనకి ఇసుమంత ఉపయోగం కూడా ఏమాత్రం కనపడతలేదండి. చదువు ఇంకను. నా కన్నులు ఎందుకంటే ఆయన కన్నులు ఏం ఆశించినాయో అవన్నిట్లో అనుభవించకుండా తన హృదయాన్ని నిర్బంధించలేదండి. ఇదే ఆయనకు దొరికినటువంటి ఫలము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి ఆయన ఎన్ని సంపాదించుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు. ఏ కొరత లేదు. ప్రపంచంలో ఎవరికి లేనంత ఆస్తులు ఉన్నాయండి. మంచి జ్ఞానం ఉంది, అన్ని రకాలుగా సంపాదించుకున్నాడు, సుఖ సంతోషాలు అన్నీ అనుభవిస్తున్నాడు. కానీ ఆయన చేసిన పనులన్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పనులన్నిటిలోనూ ఆయనకి ఏం కనపడింది? నా కొరకై నేను ప్రయాసనంతయు నేను నిదానించి వివేశింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను ఆగిపడెను. సూర్యుని కింద లాభకరమైన ఏది లేనట్లు నాకు కనబడేను. ఎందుకంటే దేనికోసం సంపాదించుకుంటామని మనం ఏదో అనుభవించాలనుకుంటాం. కానీ ఎన్ని సంపాదించుకుంటా దేవుడు పిలిస్తే ఎన్ని కూడా పట్టుకెళ్తామండి. అంటే ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ మనం సంపాదించుకోవటం ప్రయాసపడతామండి. ఎన్ని మనకు కావాలనుకుంటాం. మనం అన్నీ సంపాదించుకుని దేవుణ్ణి సంపాదించుకోలేకపోతే, ఆయన ఇచ్చే రక్షణ సంపాదించుకోలేకపోతే వీటి వల్ల మనకు ఉపయోగం ఉంటుందా? అదే ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఆయన వాక్యాన్ని పక్కన పెట్టుకున్నాడు, తను చేసిన పనులు పక్కన పెట్టుకున్నాడు, రెండింటిని పరిశీలన చేసుకున్నాడు. ఇందులోనూ ఇసుమంత లాభం కూడా కనపడలేదు. ఎందుకంటే రేపు వద్దన్న దేవుని సన్నిధిలో మనం దేవుడు చెప్పిన విధంగా పరిశుద్ధులుగా ఉండకపోతే ఖచ్చితంగాను వీటిలన్నిటిని విడిచిపెట్టి నరకంలోకి వెళ్ళాలి. అందుకని రేపు వద్ద వెళ్ళబోయే ప్రదేశం ఎలాగుంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదండి. వీటి కోసం దేవుని వ్యతిరేకంగా ఎన్నో పనులు చేసి ఉండొచ్చు. వీటిలన్నీ సంపాదించుకోవటానికి, ఆటంకాలన్నింటినీ ఎదుర్కోవటానికి ఒకరిని బాధ పెట్టి ఉండొచ్చు, ఒకరిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఎన్నో రకాల నిందలు మన మీద ఉండొచ్చు. ఎన్నిటినీ కూడాను మన ముందు రేపు పొద్దున మన కళ్ళ ముందు కనపడితే, అంటే దేవుడు అవన్నీ మన ముందు పెడితే అప్పుడు మన పరిస్థితి ఏమిటి? మొట్టమొదట మనం చూడవలసింది, మనం ఈ లోకంలోంచి మనం దేవుడి సన్నిధానంలోకి, అంటే దేవుడు ఉన్న చోటుకి వెళ్ళటానికి ఆయన ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నారో మనం కూడా అలా పరిశుద్ధంగా ఉండి ఆయన సన్నిధానంలోకి వెళ్ళి ఆయన ద్వారా మనం విమోచించబడేవారునే ఉండాలి. ఎందుకంటే మనం రక్షించబడింది వ్యర్థమైనటువంటి వెండి బంగారముల వల్ల కాదండి. అదే ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, వెండి బంగారం వల్ల మనకి రక్షణ రాదు. కేవలం తాత్కాలికమైనటువంటి సంతోషం పొందుకోవచ్చు, కానీ ఆ సంతోషం వెనకాల ఏమున్నది? నిత్య నరకం ఉంటుందండి. ఖచ్చితంగానండి. మనం ఇక్కడ చేసిన ప్రతి దానికి కూడాను రేపొద్దున్న తీర్పులోనూ జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో మనం వెళ్ళకుండా ఉండాలంటే ముందు దేవుడిచ్చిన రక్షణని మనం జాగ్రత్త పరుచుకునేవారునే ఉండాలి. అది అన్నిటికంటే ప్రాముఖ్యం. దేవుని ద్వారా మనం ఏమన్నా పొందుకొచ్చండి. దేవుడి ద్వారా మనం ఏం పొందుకున్నా పర్వాలేదు, కానీ దేవుని పక్కన పెట్టి వీటి కోసం ప్రయాసపడ్డామనుకోండి, ఇవి మన వెనకాల రావు.
మనం ఏం క్రియలు చేస్తే అయ్యే మన వెనకాల వస్తాయండి. అందుకే ఇక్కడ పేతురు ఏమంటున్నాడు చూడండి, మీరు వెండి బంగారముల వల్ల రక్షించబడిన వారు కాదు, మీరు అమూల్యమైనటువంటి రక్తము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారానే కడగబడిన వారు. పరిశుద్ధంగా దేవుడు మనల్ని మలిసాడు. దేవుడు మనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. పాత జీవితం, ఇందాక ఆ మాటలన్నీ సొలొమోను మహారాజు చెప్పినవన్నీ మన పాత జీవితం అండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. కొత్త జీవితంలో కూడా మనం అదే విధంగా జీవిస్తే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుకని ఆయన తన కుమారుని పంపించారు. తన కుమారుని బలి పశువు కింద చేశారు. ఆయన ఇచ్చిన రక్తం చేత మనకు అడగబడేవారుగా చేశారు. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా. ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్తం ఎటువంటిది? అమూల్యమైంది. రక్తము చేత అనగా నిర్దోషమును నిందారహితమైన రక్తముతోనూ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారము. మరి మనందరం ఎరుగుదాం కదండి, వాక్యం ద్వారా జ్ఞానం చేసుకుంటున్నాం కదండి. మరి అటువంటి రక్షణను మనం కాపాడుకునే వారమునే ఉండాలండి. వ్యర్థమైన వాటి కోసం దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడేవారునే ఉండాలి. అది పేతురు హెచ్చరిక అండి. అది లోకంలో ఎక్కడ దొరకదండి, క్రీస్తు వద్ద నుంచి దొరుకుతుందండి. అది ఇవ్వటానికి ఆయనే వచ్చారు. ఆయన అది కనుక మనం పొందుకోలేదనుకోండి, నిత్య నరకం అనే దాంట్లో పడిపోతాం. ఇది దేవుడు ఏర్పాటు చేశారు. ఎందుకని ఏర్పాటు చేశారు? మనం ఎక్కడ ఉంటామంటే, సార్ రోమియోలు చూడమ 3వ అధ్యాయంలో 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఎందుకంటే పూర్వం ఎలా ఉన్నాం మన అజ్ఞానం వల్ల చేసిన పాపములు ఏదంటే దేవుని పక్కన పెట్టి ఈ లోకంలోనూ అన్ని రకాలే అల్లరితో కూడిన ఆటపాటలు కూడా పాపమేనే. ఎందుకంటే క్రమశిక్షణ లేకపోయినా పాపమే. అందుకే ఎప్పుడు కూడా మనం అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, క్రమశిక్షణ లేకపోవడం కానీ, అదేవిధంగా ఈ లోకంలో మనం జీవించే విధానాలను బట్టి వాక్యానుసారంగా లేకపోతే అదేం చేస్తుంది? పాపమే కూర్చుంటుందండి. ఆ పాపం ఎక్కడ తీసుకెళ్తుంది? పరిపక్వం చెందుతుంది. పరిపక్వం చెందితే ఏమవుతుంది? నరకానికి వెళ్ళిపోతామండి. ఆ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనం చేసిన పాపములన్నింటినీ కూడాను దేవుడు చూచి చూడకుండా మనల్ని ఆయన వదిలివేసి, కానీ మనల్ని అందులో రక్షించడం కోసం, అందులో ఉన్న మనల్ని రక్షించడం కోసం తన కుమారుణ్ణి అనుగ్రహించి ఆ కుమారుడి ద్వారాను ఒక రక్షణ మార్గాన్ని దేవుడు సిద్ధం చేశారండి. అందుకే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మార్గం తప్ప రెండో మార్గం లేదండి. ఆ మార్గం ఇచ్చారు కాబట్టి ఆ మార్గంలో నిలిచి ఉన్నామండి. అది లేదా మనం చేసిన పనుల వల్ల కాదండి. ఎందుకంటే మన పనులు ఎలా ఉన్నాయి? అన్నీ కూడా మన లాభం కోసం చేసుకున్నాం మనం. ఎవరైనా సరే దేవుని కోసం చేసిన పనులు ఎన్ని ఉంటాయండి రోజును? ఆఖరి ఇంటికాడ కూటం పెట్టుకున్నా మనకు లాభం లేకుండా పెట్టుకోమండి. ఏదో ఒక ఆశించుకుంటాం, పెడతాం. ఆరోగ్యాల కోసమో, సమాధానం కోసమో, లేకపోతే ఏదో ఒక దాంట్లో మనకి కార్యం జరిగించడం కోసమో ఏదో దాన్ని ఆశించే కూటం పెట్టుకుంటాం. కానీ ఏమీ ఆశించకుండా దేవుడిని కనపరచగలమండి? అది మన బలహీన స్థితి. అది దేవునికి తెలుసు. అందుకే ఆయన మన పాపములన్నీ కూడా ఓర్మితోనూ దాటిపోయి మన కొత్త జీవితాన్ని ఇచ్చారండి.
కొత్త జీవితం ఎలాగా అని కుమారుడు ద్వారా ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కుమారుడు ద్వారా మనం నేర్చుకుంటూ, కుమారుడు రక్తం ద్వారా కడగబడుతూ, ఆయనలో నిలకడగా నిలవడానికి ప్రయాసపడుతూ, ప్రతి ఒక్కదాన్ని కూడా దాటుకుంటూ, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండటానికి ప్రయాసపడుతూ, ఆయన వచ్చేటప్పుడు సిద్ధపాటు కలిగి ఉండటానికి దేవుని సన్నిధానాలండి. ఆ సన్నిధానం ఉపయోగించుకున్నాం అనుకోండి, ఆయన అమూల్యమైన రక్తం చేత మనం కడగబడతామండి. అప్పుడు నిర్దోషులుగా మారతాం. కానీ అది మన యోగ్యత బట్టి కాదండి, దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి అది మనం పొందుకుంటున్నామండి. అది చదువు ఇంకను. ఎందుకంటే మనం అనుకోవచ్చు, అయ్యా మాలో పాపం అనేది ఉన్నది, ఎక్కడ ఉన్నదని, పాపం ఏం చేస్తుందో అనుకోవచ్చు మనం. పాపం ఎంత భయంకరమైందంటే, ఆదాము అవ్వ పాపం చేశారు, బయటికి ఇంటి వేయబడ్డారు. ఆ కుటుంబంలోంచి కయ్యూను వచ్చాడు, కయ్యూని హేబేలు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం అతను కయ్యూని పట్టుకుంది. అదే కయ్యూని ఏం చేశాడు? సొంత తమ్ముడిని కుట్టి చంపేశాడు. సో కుట్టి చంపేయడానికి కారణం ఏమిటి? దేవుని దగ్గరికి శ్రేష్టమైన బలి తీసుకొచ్చినందుకు, దేవుడు అతన్ని మెచ్చుకున్నందుకు ఈయనకి ఏం కలిగింది? కోపం, అసూయ వచ్చింది. ఎందుకంటే దేవుడేమో హేబేలుని మెచ్చుకున్నాడు, అసలు ఆ సమయంలో కయ్యూని తెచ్చిన అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదండి. ఇప్పుడు లక్ష్య పెట్టలేనందువల్ల అసూయ వచ్చి సొంత తమ్ముడిని పొలంలోనే కొట్టి చంపేశాడు. కొట్టి చంపేసి కనుకే దేవుడు అడిగితే, నేనేమన్నా నా తమ్ముడికి కావాలవాడినా, ఆడి గురించి నాకేం తెలుస్తుంది అని చెప్పి ఎదురు మాట్లాడాడు. ఎందుకంటే పాపం అనేది ప్రవేశించింది ఇంట్లోనూ. ఆ పాపం ఏలుబడి చేసేటప్పటికి ఆ పాపం తండ్రి నుంచి ఎవరికి వచ్చిందండి? ఆదామావులో ఉన్న పాపము ఆఖరి కయ్యూను తన కుమారుడిలోకి వచ్చింది. ఆ పాపం ఏం చేసింది? ఆ ఇంట్లోనే రెండో కుమారుడైనటువంటి హేబేలు ప్రాణం తీయటానికి కూడా సిద్ధపడి తీసేసిందండి. అంతే. పాపం కానీ ఇంట్లో ఉందనుకోండి, అది ఘోరమైన కార్యాలు చేస్తుందండి. పాపం ఉండకూడదండి. పాపాన్ని ఏం చేసుకోవాలి? మనం పరిష్కరించుకోవాలి. అది పరిష్కరించుకోవాలంటే దేవుడు ఇచ్చిన మార్గం ఒకటే మార్గం, ఆయన కుమారుడండి. కుమారుని రక్తము ద్వారానే మనం ఆ పాపానికి పరిష్కారం చేసుకునే వారమునే ఉండాలి. ఇది మన పరిస్థితి. ప్రతి కుటుంబం చూడండి, దేవునిలో మార్గంలో లేకపోతే మనలో ఉన్న పాపం ఏదో ఒక సమయంలో కాటేయకుండా ఉండదు. ఇంట్లో ఉన్న పాము పట్టించుకోకపోతే ఏదో ఒక రోజు కాటేయకుండా ఉంటుందండి. ఇంట్లో పాము ఉందనుకోండి, ఇంట్లో పాము ఉన్నా సరే అలాగే ఉండిపోగలమా? ఏదో సమయంలో జాగ్రత్త లేకపోతే ఖచ్చితంగా చంపేస్తుందండి. పాపం కూడా అంతే. పాపం కనుక మన ఇంట్లో ఉంటే, పాపం కనుక మనలో ఉంటే, ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఏదో సమయంలో మన అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కాటేస్తుందండి. అందులో వచ్చే జీతం ఏమిటి? మరణం అని. అంటే రెండో మరణం. ఆ స్థితిలోకి మనకి వెళ్ళకుండా ఉండాలంటే దేవుడిచ్చిన మార్గమే అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు రక్తం అండి. ముందు పాపానికి పరిష్కారం దేవుడు చూపించాడు. పాపాన్ని పరిష్కారం చేసుకున్న తర్వాతనే ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ కూడా దేవుని సన్నిధిలో పొందుకునేవారునే ఉండాలండి. ఆ తర్వాత దేవుడే ఇస్తాడు మనకి అన్నీ కూడా, ఆయనే అన్ని అనుగ్రహిస్తాడండి. కానీ మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటి? పాపానికి పరిష్కారం. పాపం ముందు బయటకు తీసివేసుకుని ఇల్లు శుభ్రం చేసుకోవాలండి. అప్పుడు మనకి క్షేమంగా ఉండగలుగుతాం. మన దేవుడు మన పరిశుద్ధుడు కాబట్టి, మనం పరిశుద్ధంగా ఉంటున్నాం కాబట్టి మన ఇల్లే ఒక దేవాలయంగా మారుతుందండి. ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఉంటామో, ఆయన ఉంటే ఏమవుతుంది? ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఏర్పడవండి. అందుకే మనం ఆయనలో నిలిచి ఉండి
ఆయన రక్తం ద్వారా కడగబడితే యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా రక్షిస్తుంది. ఏ విధంగా మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఇక్కడ ఆ మాట హోషేయ గ్రంథం చూడండి 13వ అధ్యాయం 14వ వచనం. పాత నిబంధన హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనం. పదమూడు 14. పదమూడో అధ్యాయం 14వ వచనం 751 పేజీ. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఎవరి వశంలో ఉన్నాం? మనం పాతాళం మరణం వశంలో ఉన్నామండి. ఇంట్లో ఉన్న పాము ఎప్పుడు ఉన్నా కట్టేయటం సిద్ధంగా ఉంటుందండి. అయినను నేను వారిని విమోచించటానికి వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? దేవుని కృప లేకపోతే పాపపు మరణము నుంచి తప్పించుకోవటం అనేది అసాధ్యమండి. అందరి మీద ఏర్పడి చేస్తుంది. అందులో విడుదల రావాలంటే దేవుని కనుదృష్టి మన ఇంటి మీద ఉండాలి. లోకమంతా మరణపు దూత తిరుగుతూనే ఉంటుంది. కానీ దేవుని యొక్క దూత లోక సంచారం చేస్తున్నప్పుడు కలవరి శిలువ మీద కాల్చబడేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఒక గొర్రెపిల్ల రక్తము మన ఇంటి గుమ్మాల మీద పూసుకోకపోతే, అంటే రాసుకోకపోతే, మరణ దూత వచ్చినప్పుడు ఆ గుర్తు లేకపోతే అది ఇంట్లోకి వచ్చి మరణం తీసుకొస్తుంది. ఆ మాటలు అనే నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో ఉంటాయి. ఎందుకంటే రాత్రి సంచారం చేస్తున్న మరణం దూత లోకమంతా. పన్నెండో అధ్యాయంలోను 12:22 చూడమ్మా. మరియు ఇస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములోని రక్తంతో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువుల కమ్మీలకును పళ్ళెములోని రక్తమును తాగింపవలను. తర్వాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్లకుండా యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధము పైకమ్మి మీదను 2 నిలువు కమ్మిల మీద ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. అక్కడ ఏం రాయమన్నారు? ఆ మాట 21వ వచనంలో ఉంటుందండి. మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. గొర్రె పిల్లను తీసుకుని మన పేరున అంటే బలి ఇవ్వాలండి. ఈ గొర్రెపిల్ల ఎవరు? లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. అది రక్తము. ఆ రక్తము మన గుమ్మం మీద పోసుకున్నాం కాబట్టి లోక సంచారం చేస్తున్నటువంటి దేవుడు ఆయన వచ్చినప్పుడు గుమ్మం మీద క్రీస్తు రక్తం ఉంది కాబట్టి ఆ ఇల్లు తలుపుని దాటి వెళ్ళి
ముందుకు వెళతారు. అదే కానీ క్రీస్తు రక్తం చేత మరి కడగబడకపోతే ఆ మరణము ఆ ఇంటి మీద కూడా ఏలుబడి చేస్తున్నారు. అదే మనకి అందుకేది అమూల్యమైనటువంటి రక్తము. అది మన అంటే హృదయపు గుమ్మం మీద పూసుకోకపోతే అది కడకే మరణాన్ని తీసుకువస్తుందండి. అటువంటి మరణం ఎక్కడ వెళ్తుంది? రెండో మరణం. అందుకే ఆ సమయంలో మనం ఎక్కడ ఉండవలసిన వారం? పాతాళ వస్తువులు ఉన్న వారం అండి. అయినను దేవుడు దయ తెలిసి ఆ మరణములోంచి మనం తప్పించి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, అది మనకు అనుగ్రహించారు. అందుకే దాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకుంటున్న వారునే అదేవిధంగా హోషేయ గ్రంథం చూడడం 25వ అధ్యాయం 8-9 వచనాలు. హోషేయ కాదు, యెషయా గ్రంథం 25:8. మరి అన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగిరివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్పబిందువులు తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. అలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆనుకుంటామో, ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటామో ఖచ్చితంగా దేవుడు చేసే సహాయం ఏమిటండి? వారి మీద మరణము లేకుండా దేవుడు రక్షిస్తారండి. మరి ఏ నింద అయితే మన మీద ఉందో ఆ నిందని ఈ భూమి మీద నుంచి తీసివేసి మనకి సహాయం చేస్తారండి. ఇప్పుడు మనం పరిశుద్ధులుగాను నిందలేని వారిగాను ఆయనే మళ్ళీ తీర్చిదిద్ది ప్రభు వచ్చేటప్పటికి సిద్ధపరిచేవారుగా ఉంటారండి. సిద్ధపరిచే స్థలం ఏమిటి? దేవుని మందిరం అండి. అందుకే దేవుని మందిరంలో మనం ఆయన ద్వారా ఆయన కృపలో నిలుసుని మనం ఏ నింద అయితే మన కుటుంబం మీద ఉన్నదో ఆ కుటుంబం మీద ఉన్న నిందనే దేవుని సహాయంతో తీసివేసుకుని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన సన్నిధానంలో మనం దాన్ని పొందుకునే వారునే ఉండాలండి. ఇది అందరికీ ఇస్తాడు దేవుడు. అక్కడ ఎవరైతే ఆశపడతారో వారికి ఇస్తారండి. కానీ మనం ఈ విషయాలు నిర్లక్ష్యం చేసుకుని, ఇందాక మన సొలొమోను మహారాజు అన్నాడు కదండి, నేను అవి సంపాదించుకుని ఈ సంపాదించుకున్నాను, వాటి కోసం ప్రయాసపడి వీటి కోసం ప్రయాసపడ్డాను, వాటిలోనే ఉన్నామనుకోండి, ఆ నింద మన మీద అలా ఉండిపోతుందండి. ఏ నింద? మనం ఇక్కడ చేసిన ప్రతి పని నింద కూడా మన మీదే ఉంటుందండి. అబద్ధాలు ఆడామా, ఆ నింద మన మించి పోదండి. అదేవిధంగా మనం ఏమైనా ఈ లోకంలో ఉన్న తప్పుడు పనులు చేసామా, ఆ నిందలు మన మించి పోవండి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడలేదు. ఆ నిందలు అలాగే ఉంటాయి. రేపు ఉదయం ప్రభు వచ్చినప్పుడు వాటికి జవాబు చెప్పే ముందుకు వెళ్ళాలండి. పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అందుకే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండటానికి ప్రయాసపడేవారునే ఉండాలి. అది దేవుడిచ్చిన దాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలండి. కానీ ఇక్కడ మనం ఆదాము ద్వారా వచ్చిన వారమా, క్రీస్తు ద్వారా వచ్చిన వారమా? ఆదాము ద్వారా వచ్చామనుకోండి, చూసిన అన్నింటిలో ఆశించేవారుగా ఉంటామండి. క్రీస్తు ద్వారా వచ్చిన వారం అయితే పరలోకాన్ని చూసేవారమే ఉంటామండి. క్రీస్తు ద్వారా మనం వచ్చి క్రీస్తు ద్వారా ముందుకు వెళ్తున్నాం అనుకోండి, ఖచ్చితంగాను ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ ఆయన ద్వారా ఈ లోకాన్ని దాటేవారునే ఉంటామండి. ఆ మాటల మీద 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి, 21-22 వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 21వ వచనం. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక
ఒక నిమిషం ఆగమ్మా. మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. ఎందుకంటే ఒక మనుషుడు పాపం చేస్తే ఆ పాపం మన అందరికీ వచ్చిందండి. ఆ మనుషుడు ఎవరు? ఆ మనుషుడు మొదట ఆదాము. అదేవిధంగాను ఒక మనుషుడి ద్వారా పాపం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక మనుషుడి ద్వారానే మన రక్షణ రావాలండి. ఆ మనుషుడు ఎవరు? రెండో ఆదాముగా, అంటే దేవుని సహాయంతో వచ్చినటువంటి వాడిగా. ఎందుకంటే ఆదాము ఎలాగొచ్చాడండి ఈ లోకానికి? దేవుని సహాయంతోనూ దేవుని హస్తాలతో నిర్మించాడండి. అలాగని ఇక్కడ రెండో ఆదాము కూడా ఎలాగొచ్చారైనా పరిశుద్ధాత్మ సహాయంతోనూ పరిశుద్ధాత్మ నిర్మించడం ద్వారా వచ్చారండి. ఇప్పుడు మరి ఎవరు వారు? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినటువంటి యేసయ్య వారమా, లేకపోతే మొదట ఆదాముగా వచ్చినటువంటి చేతుని మట్టిలో నిర్మించబడినటువంటి దేవుని చేతిలో నిర్మించబడినటువంటి మొదట ఆదాము సంతానమా? అమ్మా, దేవుడు సంతోషపెడతాం కాదు. మనము ఆదాము సంతతి వారమా, లేకపోతే కడపటి ఆదాముగా వచ్చిన యేసే సంతతి వారమా? కడపటి ఆదాము యేసే ద్వారా వచ్చిన వారము అయితే మనలో ఏముండకూడదు? లోకాశలు, ఏదో చూసి ఆశించడం కాదండి. దేవుడు ఏం చేస్తుండో గ్రహించుకుని దాని ద్వారా జీవించేవారే కడపటి ఆదాము ద్వారా వచ్చిన వారండి. మొదటి ఆదాము ద్వారా వచ్చింది పాపం, కడపటి ఆదాము ద్వారా వచ్చింది రక్షణ, పాపం నుంచి విడుదల. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరి ఆదాముగా ఉన్నాం? మనం కడపటి ఆదాము ద్వారా వచ్చిన వారుగా ఉన్నాం కాబట్టి ఆయన ఇచ్చే రక్తం మనకి అమూల్యమైంది. మరి అమూల్యమైన రక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి ఇచ్చిన రక్షణ ఏం చేసుకోవాలి? మనం భద్రంగా కాపాడుకుంటూ ప్రభు ద్వారా ముందుకెళ్ళేవారునే ఉండాలి. ఎందుకంటే మనం పొందుకునే రక్షణ అమూల్యమైంది. అది ఇక్కడ వ్యర్థంగా సంపాదించుకున్నది కాదండి, వచ్చింది కాదండి, అది ఉచితంగా వచ్చింది కాదు. అది ఆయన తన ప్రాణాన్ని పెడితే అది మనకు వచ్చిందండి. ఆ రక్తం కోసం తన సొంత ప్రాణాన్నే పెట్టాడు ఆయన. మరి అది మన చేతికి మనకు అనుగ్రహించి మన రక్షణ అనుగ్రహిస్తే మరి ఆ రక్షణ మనం ఈరోజు మనం ఎలా చూస్తున్నాం? ఆ రక్షణ కూడా దేనికి తాకట్టెట్టుకుంటున్నామండి? ఇక్కడ మన అవసరాల కోసమండి. ఇక్కడ అవసరాలే మనం ముఖ్యం అనుకున్నప్పుడు ఇంక దేవుని రక్షణ మనకి అవసరం లేదనుకుంటే రేపొద్దున మనం ఎక్కడికి వెళ్ళాలి? నిత్య నరకానికండి. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఏం సంపాదించుకున్నా సరే ఇక్కడ ఇంత ప్రసంగి చెప్పినట్లు అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు పూసిక పుల్ల కూడా పట్టుకెళ్ళాం. రేపు వద్దని వెళ్ళేప్పుడు ఒక నేరస్తులుగా వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఎక్కడ ఉండాలి? అమ్మా, ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు ఒక నేరస్తులుగానే మిగిలిపోయి ఉన్నామనుకోండి, అంటే దేవుని వ్యతిరేకులుగా ఉన్నామనుకోండి, రేపు వద్దని వెళ్ళవలసిన చోటు ఎక్కడికండి? పరలోకమా నరకమా? అందుకే మరి ఈ భూమి మీద కూడా దేన్ని సంపాదించుకోవాలి? మనం ఏ నింద అయితే మన మీద ఉందో ఆ నిందని దేవుని సహాయంతోనూ కడిగి వేసుకునే వారమే ఉండాలండి. కడిగి వేసుకునే స్థలమే దేవుని పరిశుద్ధమైనటువంటి దేవుని స్థలం అండి. ఈ స్థలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం అనుకోండి, ఇంకా ఎక్కడ కడగబడతాం? అందుకే అక్కడ మన పేదలు అని ఇది అమూల్యమైన రక్తం ద్వారా వచ్చింది, మీ వెండి బంగారం వల్ల వచ్చింది కాదు. ఇది మనకు ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల వల్ల వచ్చింది కాదండి. బంగారం ఉంది, బంగారం వల్ల వచ్చింది కాదండి. మన బంధుజనంగం ఉంది, బంధుజనంగం ద్వారా వచ్చింది కాదండి. కేవలం ఎవరి వల్ల వచ్చింది రక్షణ? మనకి క్రీస్తు వల్ల వచ్చిందండి. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా వచ్చిందని మనం అక్కడ నిర్లక్ష్యం చేసుకుంటే రేపు వద్దని మనం ఎంత ప్రయాసపడినా ఆ రక్షణ దొరకదండి. అందుకోసం హెచ్చరిస్తున్నాడు, మీరు చిన్నపిల్లల్లా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు పొందుకునే రక్షణ సామాన్యమైంది కాదు. అది ఎక్కడో పరలోకంలో దేవుడే దిగి వచ్చి తన రక్తాన్ని చిందించి పాపం నుంచి విడిపించి మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ రక్షణ, ఆ రక్తం వల్ల వచ్చే రక్షణ అది అమూల్యమైంది. అమూల్యమైందని పోగొట్టుకున్నాం అనుకోండి, తిరిగి సంపాదించుకోవటం అసాధ్యమండి.
అది పోగొట్టుకోకుండా ఏం చేసుకోవాలి మనం? ఇక్కడ జాగ్రత్త పడి ముందుకెళ్ళేవారునే మనం చిన్న ప్రార్థన చేసుకోవాలి.